ఇటీవల మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జనగామ జిల్లా కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇక ప్రస్తుతం కల్వకుంట్ల కుటుంబంలో వచ్చే గొడవలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి సొమ్ము పంపకాల్లో వచ్చిందనేవి విమర్శించారు. ఇక ఆయన బీఆర్ఎస్కి రాజీనామా చేయడానికి కవిత అరెస్టు కావడమే ఆరోపించారు. గత 10 సంవత్సరాలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ధరణి పేరుతో వేల భూములు కబ్జా చేశారని అన్నారు. ఇక ఆ కుటుంబం అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణను మొత్తం దోచుకున్నారని ఆరోపించారు కడియం శ్రీహరి. ఇక కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఈ వ్యాఖ్యల మీద మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఒక్కొక్క కాంగ్రెస్ నేత అయితే స్పందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి స్పందించారు. నిజంగా ఈ వ్యాఖ్యలు అనేవి చాలా దుమారాన్ని రేపుతున్నాయి. ఎందుకంటే తాను బయటికి వస్తానికి కూడా కవితే కారణం అంటూ కూడా శ్రీహరి అన్నారు. సో అసలు ఏ విధంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? కల్వకుంట్ల కుటుంబం అలాగే మాజీ సీఎం కేసీఆర్ పైన కూడా కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి సంబంధించి 10 ఏళ్లు రాష్ట్రాన్ని తెలంగాణపై పడి దోచుకున్నారు. ఆ పంపకాలకు సంబంధించి తేడా వచ్చి ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాను బీఆర్ఎస్ పార్టీ వీడడానికి ప్రధాన కారణం కవిత, ఎమ్మెల్సీ కవిత తన ఈ పార్టీ వీడడానికని కూడా స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈరోజు ఆయన నవాబ్పేట రిజర్వాయర్కి సంబంధించి కూడా నీటిని విడుదల చేసిన అనంతరం కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్టు కావచ్చు, తెలంగాణలో 10 ఏళ్ల పాలనకు సంబంధించి కూడా కల్వకుంట్ల కుటుంబం సంబంధించి కూడా దోచుకుంది, అవినీతికి పాల్పడింది. ఇక ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్ కూతురు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడం తనకు చాలా బాధ వేసింది. సీఎం హోదాలో కొనసాగుతూ తన బిడ్డ కవిత ఇట్లాంటి లిక్కర్ స్కామ్ చేయడం పట్ల తనకు బాధ కలిగించిన తర్వాత తను పార్టీని వీయడానికి ప్రధాన కారణం కవిత లిక్కర్ స్కామ్ లో విరుక్కోవడం అని చెప్పడం జరిగిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా తెలంగాణ సంబంధించి కూడా సమాజానికి కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి జరుగుతున్న వివాదానికి ఏమాత్రము సంబంధం లేదని కూడా స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈ వివాదానికి సంబంధించి కూడా క్లారిటీ ఏదైతే దీనికి సంబంధించి కూడా వివాదానికి సంబంధించి ఎలాంటి ప్రభుత్వ సంబంధం లేదని కూడా క్లారిటీ ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక మొత్తంగా దీనికి సంబంధించిన ఈ కేసులకు సంబంధించి కూడా ఆమె లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయినందుకే తను పార్టీ వీడాను. ఇక 10 ఏళ్లు కల్వకుంట్ల దోచుకున్న పంపకాలకు సంబంధించిన తేడా వాళ్ళే ఇట్లాంటి వివాదాలకు సంబంధించి కూడా చోటు చేసుకుంటాయని కూడా స్పష్టం చేసిన నేపథ్యం. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్. జరుగుతున్న గొడవ ఏదైతే ఉందో అది ఆస్తి పంపకాలకు సంబంధించినది మాత్రమే. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులన్నింటినీ కూడా విపరీతంగా దోచుకున్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని 1000 ఎకరాల భూమిని కబ్జా చేశారు. కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ 1000 కోట్ల రూపాయలను పంచుకునే క్రమంలో 1000 ఎకరాల భూములను పంచుకునే క్రమంలో
క్రమంలో వాళ్ళ కుటుంబంలో గొడవ జరుగుతున్నది. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పైన పడి దోచుకున్నది. అందుకనే ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పంచాయతీతోని ప్రజలకు సంబంధం లేదు, తెలంగాణకు సంబంధం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం లేదు. అది వాళ్ళ కుటుంబ పంచాయతీ, ఆస్తుల గొడవ మాత్రమే. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ఆనాడు కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది. ఆనాడు పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ కావడం, ఆమె విచారణ ఎదుర్కోవడం, అనేక రోజులు జైల్లో ఉండడం కూడా కొంత నా మనసులో నాకు బాధ అనిపించింది. ఇది సరైన పద్ధతి కాదనిపించింది. అందుకనే బయటికి రావడం జరిగింది. ఏది ఏమైనా ఇవాళ జరుగుతున్న గొడవ అంతా ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పత్రికలు కూడా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును పంచుకోవడం కొరకు జరుగుతున్న పంచాయతీ తప్ప ఇది ప్రజల